సో మనకి అందరికీ నమస్కారం. ఈ నెల 11వ తేదీన ఒక ప్రాపర్టీ అఫెన్స్ మనకి నర్సరావుపేట వన్ టౌన్ పిఎస్లో రిపోర్ట్ అవడం జరిగింది. దాన్ని వెంటనే ఎఫ్ఐఆర్ కట్టి ఇన్వెస్టిగేషన్ చేయడం జరిగింది. సో అక్కడున్న సీసీటీవీ ఫుటేజ్, అక్కడున్న ఎవరైతే చుట్టుపక్కల విట్నెస్ ఉన్న అందరినీ కూడా విచారించి కొంతమంది సస్పెక్ట్స్గా గుర్తించడం జరిగింది. దాని మేరకు స్పెషల్ టీమ్స్గా ఫామ్ చేసి నర్సరావుపేట వన్ టౌన్ సిఐ అలాగే ఎస్ఐ వంశీకృష్ణ అండ్ టీం అందరూ కూడా దీన్ని చాలా కష్టపడి ఒక టీమ్ని ఎఫర్ట్స్గా పెడుతూ గ్యాంగ్ని పట్టుకోవడం జరిగింది. సో దీంట్లో మొత్తం 4 అఫెండర్స్గా గుర్తించడం జరిగింది. వాళ్ళ పేర్లు పేరేచర్ల వంశీ, బాలయ్య, తిరుపతిరావు అండ్ రాజేష్. ఈ 4 కూడా గత 6 నెలల నుంచి కూడా వివిధ స్టేషన్ పరిధిలో చాలా అఫెన్సెస్లో వీళ్ళు పాల్పడి ఉన్నారు. సో వాళ్ళు మొత్తంకి 6 అఫెన్సెస్లో పార్టిసిపేట్ చేసినట్టు మనకి తెలుస్తూ ఉన్నది. నర్సరావుపేట వన్ టౌన్, 2 టౌన్, నర్సరావుపేట రూరల్, వినుకొండలో కూడా వీళ్ళు అఫెన్సెస్ చేశారని ఒప్పుకున్నారు. సో వీళ్ళ ఒక కన్ఫెషన్ అండ్ రికవరీ మేరకు మనకి 610 గ్రామ్స్ ఆఫ్ గోల్డ్, అలాగే ఒక ఆటో, వీళ్ళు వాడిన మోటార్ సైకిల్, కొన్ని ల్యాప్టాప్స్ అండ్ మొబైల్ ఫోన్స్ ఇవన్నీ కూడా రికవర్ చేయడం జరిగింది వీళ్ళందరిలో కూడా. సో దీంట్లో మన డిఎస్పి హనుమంతరావు గారు, అలాగే సిఐ ఫిరోజ్ అండ్ ఎస్ఐ వంశీకృష్ణ బాగా పనిచేసి ఈ టీంని మనకి చేయించడం జరిగింది. వీళ్ళు ఫస్ట్ టైం అఫెండర్స్, ఇప్పటి వరకు కూడా ఎక్కడ కూడా ఏ కేసులో కూడా వీళ్ళు నమోదు కాలేదు. దీస్ ఆర్ ఫ్రెష్ అఫెన్సెస్ కావడం వల్ల ఇట్స్ అ వెరీ గుడ్ వర్క్ టర్న్డ్ అవుట్ బై ది ఎంటైర్ టీమ్. సో ఐ అప్రిషియేట్ దెమ్. So that's all from my end. Any questions regarding this case, please let me know.